హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చికెన్ కర్రీ ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కిలో చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో దాల్చిన చెక్క, లవంగం, జీలకర్ర వేసుకొని వేయించాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1-2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కూడా ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా వేయించుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో చికెన్ వేసుకోండి. ఇలా కలుపుకుంటూ చికెన్ మొత్తం కూడా బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వండి. ఇప్పుడు టొమాటోని మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని మగ్గనివ్వాలి కాసేపు. ఇప్పుడు దీనిలో కారం, 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ ముందుగానే మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని చికెన్ పట్టే వరకు కూడా వేయించుకోండి. ఇదంతా కూడా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా వేయించుకోండి.
మూత పెట్టుకొని కాసేపు నూనె పైకి తేలే వరకు కూడా కొంచెం ఉడికించుకోండి. ఇప్పుడు మూత తెరుచుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి కొంచెం ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉడికించుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర చల్లుకోవడమే. ఎంత టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీతో అన్నంకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.